హాయ్ అండి, ఈరోజు నేను గ్రేవీ చికెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దీనిలో నేను క్యాష్యూ నట్స్ కూడా వేసాను. ఇప్పుడు వేగిపోయినాయి కదండి, ఇవి కొన్ని తీసుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసుకుందాం. చూడండి, ఈ అల్లం వెల్లుల్లిలో ఈ ఆనియన్ క్యాష్యూ నట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము చికెన్ కూడా వేసేసుకున్నాము. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. అది వేగకపోతేనే నీచు వాసన వస్తుందండి. ఇది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన దాకా ఉందామండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది కర్రీ. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే కంప్లీట్ అయిపోయినట్టే అండి. చూసారా, గ్రేవీ కర్రీ అండి. జ్యూసీ చికెన్ రెడీ. హాయ్ అండి.